అసలు ఎన్నికల సంఘం యొక్క నడవడిక మీద చాలా అనుమానాలు, అపోహలు వచ్చినాయి. చాలా రాష్ట్రాలలో కూడా ఎన్నికల పరిణామాలను రాజీవ్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా, ముఖ్యంగా మోడీకి అనుకూలంగా మార్చినాడు అనేటువంటి వివాదాల మధ్య ఆయన యొక్క నిష్క్రమణ అనేది జరిగిందనమాట. సో, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎన్నికల కమిషనర్‌లైనా కొంత సంయమనంతో ఈ దేశం యొక్క సమగ్రతను, ఈ దేశం యొక్క గౌరవాన్ని, ముఖ్యంగా అంతర్దేశాలలో, ఇతర దేశాలలో కూడా మన గౌరవ మర్యాదలను కాపాడాల. ఇవాళ మనము ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. మన దగ్గర జరిగే ఎన్నికల ప్రక్రియ చాలా బ్రహ్మాండంగా, ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాల. ఎందుకంటే ఎన్నికల కమిషన్ అనేది దేశం యొక్క ఎన్నికల సమగ్రతను కాపాడాల. ఎందుకంటే పెద్ద, చిన్న, చితక పార్టీలు, రకరకాల పార్టీలున్నాయి. ఈనాడు ఈ పార్టీల వ్యవస్థ గనుక చూస్తే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటి వాటి ద్వారా కోట్ల రూపాయలు, వందల కోట్ల ఆస్తులు సంపాదించి కొన్ని పెద్ద పార్టీలు సంస్థాగతంగా చాలా గట్టిగా అయినాయి. చిన్నవాళ్లకు, మధ్యతరగతిగా ఉన్నవాళ్లకు, రీజనల్ పార్టీస్‌కి అవకాశాలు లేకుండా పోతున్నది. ఇంకా వేరే ఎవ్వడు కూడా ఒక కొత్త రాజకీయ కోణంలో గాని, ఒక కొత్త రాజకీయ సంస్కృతిని గాని తెచ్చేటువంటి కార్యక్రమాలను ఈ బ్లాక్ మార్కెటీర్లు, తర్వాత స్మగ్లర్ల ద్వారా డబ్బులు పొందినటువంటి రాజకీయ పార్టీలు ప్రివెంట్ చేస్తా ఉన్నాయి, నిరోధిస్తున్నాయన్నమాట. సో, దేశంలో కొత్త రాజకీయ వ్యవస్థ అంటూ రాకుండా ఇటు మోడీ అన్న ఉండాలి, అటు కాంగ్రెస్ నేతృత్వంలోని రాహుల్ గాంధీ ఆ వ్యవహారం అంటే ఈ చవటలు, ఈ దద్దమ్మలే ఈ దేశ రాజకీయాలను వాళ్లకు నచ్చినట్టుగా మారుస్తామని అంటున్నారు. ఇప్పుడు ఎవ్వడు కూడా గత ప్రభుత్వం ఏం చేసిందో చెప్తాడు తప్ప, తామేం చేయదలుచుకున్నది, తామేం చేస్తున్నాము, తమ పరిపాలనలో ఎంతమందికి మేలు జరుగుతుంది అనేటువంటి మాటలు మాట్లాడలేదు. ఎంతసేపు గత స్మృతులే. ఇది ఈ పద్ధతి పోవాలని అన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక పెద్దన్న పాత్ర పోషించాలి. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళని ఆర్టికల్ 324లో మనకి పొందుపరచబడ్డదనమాట భారత రాజ్యాంగం లోపల. అదేం చెప్తుంది? అన్ని పార్లమెంటు, తర్వాత అసెంబ్లీల ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, ఏ రకమైనటువంటి అలజడు లేకుండా ప్రజాభిప్రాయము బహిర్గతమయ్యేటట్టు ఎన్నికలు జరపడము. అంటే ది మ్యాండేట్ ఆఫ్ ద పీపుల్. ప్రజలు తాము ఎవరిని ఎన్నుకోవాలనుకుంటే వాళ్ళు నిర్భయంగా, నిశ్చయంగా ఎన్నుకునే వాతావరణం సృష్టించాలి. ఒకప్పుడు బ్యాలెట్ పత్రాల ద్వారా జరిగే ఎన్నికలలో కూడా బ్యాలెట్ బాక్సులు తీసుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు ఈ ఈవీఎంలు వచ్చిన తర్వాత ఒక చోట ఏ మూలకో కూర్చొని ఒక రాష్ట్రంలో ఉన్న ఎన్నికల ప్రక్రియను మొత్తం ప్రభావితం చేయడము, కేంద్రంలో ఎన్నికల వీటిని ప్రభావితం చేయడము, తర్వాత ఈ ఊదరగొట్టేటువంటి ఛానెళ్ళున్నాయి గదా! ఈ అంటే ఈ పెద్ద పెద్ద వాళ్ళ నేతృత్వంలో ఎన్‌డీవే టీవీ గానీ, లేదా టైమ్స్ నౌ గానీ, రిపబ్లిక్ గానీ, ఇట్లాంటి కార్పొరేట్ సంస్థల నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ఛానళ్ళు కూడా ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా తెర మరుగు చేసేసి, ఒక ముగ్గురు, నలుగురు యాంకర్‌లు ఢిల్లీలో కూర్చొని వాళ్ళు డిసైడ్ చేసిందే దేశ ప్రజాభిప్రాయం అనేది ఒకటి. తర్వాత ఈ మధ్య ఇంకో కొత్తగా ఈ సెఫాలజిస్ట్‌లని వాళ్ళు వెళ్ళారు. వీళ్ళేందంటే ఎన్నికల స్ట్రాటజీస్‌ని వర్కౌట్ చేస్తారు. ఈ సునీల్ కన్గోలు ఇట్లాంటి చవటలందరూ, ప్రశాంత్ కిషోర్ ఇట్లాంటి వాళ్ళు. వీడెక్కడో కూర్చొని వీడు ఎన్నికలు ఎట్లా గెలవాలో వీడు స్ట్రాటజీ చెప్తాడు. ఆ స్ట్రాటజీ ప్రకారంగా లేని చోట్ల అల్లర్లు సృష్టిస్తారు. అల్లర్లున్న చోట ఇంకో రకంగా వాడుకుంటారు. మొత్తానికి ప్రత్యర్థులను దెబ్బతీయడం ద్వారా ఎన్నికల ప్రక్రియలో గెలవడం ఎలా అనేటువంటి ఆలోచన సరళికి ఈనాడు వాళ్ళు ఒక కొత్త ప్రక్రియను తీసుకొచ్చినారు. వాళ్ళని అందరూ నమ్ముతున్నారు. ఇవాళ ఎన్నుకునేటువంటి ప్రజలకు గౌరవం లేదు, గుర్తింపు లేదు. ప్రజల యొక్క మంచి చెడ్డలతో సంబంధం లేకుండా ఈ స్ట్రాటజిస్ట్‌ల మీద ఆధారపడి ఎన్నికలు జరుగుతా ఉన్నాయన్నమాట. ఇది కూడా ఒక రకంగా పరమ దుర్మార్గమైన వ్యవహారం. నేను గెలిపించినా అంటే నేను గెలిపించినానే. ఇవాళ రాష్ట్ర మంత్రివర్గంలో ఎవడుండాలా, ఎవడుండద్దు. ఎవడికి పార్టీ టికెట్ ఇవ్వాలి, ఎవడికి ఇవ్వద్దు. ఇది ప్రజలు నిర్ణయించారట. వాడు సునీల్ కన్గోలు గాడు డిసైడ్ చేస్తాడట. ఇది ఎట్టనండి ఈ రాజ్యం? అక్కడ అంతే. వాడు ప్రశాంత్ కిషోర్ గాడు వాడేదో చేసినాడని చెప్పేసి కేసీఆర్ వాడి మీద మన్నుబోసినాడు. వాడు చెప్పినట్టుగా విన్నాడు. మొత్తానికి ప్రజాభిప్రాయాన్ని ప్రజల అంటే వాళ్ళ ఆలోచన సరళికి ఒక కార్యరూపం చేరకుండా ఈ ఆర్టిఫిషియల్ వ్యవహారాలని నడుపుతూ వచ్చినారు. అసలు యాక్చువల్లీ ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన వివాదాన్ని కొంత చిన్నగా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, మొట్టమొదట ఏం జరిగిందంటే ఫస్ట్ అంతకు ముందటి ఎన్నికల కమిషన్ విషయం లోపల కొంత వివాదాలు జరిగేది. అదేంది దాన్ని
మార్చ్ 2, 2023 లోపల ఒక ఐదుగురు న్యాయమూర్తుల కాన్స్టిట్యూషన్ బెంచ్ లెడ్ బై జస్టిస్ కేఎం జోషి modified the process for appointment of members of the Election Commission of India. The bench held that a committee comprising of the Prime Minister, the Leader of the Opposition, and the Chief Justice of India will advise the President on ECI's appointments. Previously, the President appointed the Chief Election Commissioner and the Election Commissioner. ఇంతకు ముందు భారత రాష్ట్రపతి అంటే భారత రాష్ట్రపతి అంటే ఎవరు? కేంద్ర ప్రభుత్వము, కేంద్ర క్యాబినెట్ డిసైడ్ చేసిన వ్యక్తిని భారత రాష్ట్రపతి ఆమోదిస్తే ఎన్నికల కమిషన్లో అపాయింట్ అయ్యేవాళ్ళు. అయితే అట్లా ఉన్న పద్ధతి లోపల ట్రాన్స్పరెన్సీ లేదు. వీళ్లకు నచ్చిన ఎలక్షన్ కమిషనర్ను అపాయింట్ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ యొక్క స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుంది అని ఒక ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్, రాజ్యాంగపరమైన బెంచ్, కేఎం జోసెఫ్ గారు, వారి నేతృత్వంలో వాళ్ళు ఏమన్నారు, ఒక ముగ్గురు సభ్యుల సెర్చ్ కమిటీ పెట్టినారు. ఎవరు? భారత ప్రధాన న్యాయమూర్తి, తర్వాత ప్రైమ్ మినిస్టరు, తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరుంటే వాళ్ళు. ఈ ముగ్గురు కలిసి దేశ యొక్క అవసరాలను, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను గ్రహించి, వ్యక్తుల గుణగణాలను పరిశీలించి మంచి వ్యక్తులను అపాయింట్ చేసేటువంటి ఒక ప్రక్రియ పెట్టినారు. అయితే ఈ బెంచే ఇంకొక పొందుపాటు అందులో ఏం పరిచిందంటే, మీరు ఒకవేళ పార్లమెంట్ తలుచుకుంటే ఒక చట్టం చేయొచ్చు, ఆ చట్టం చేసే వరకు ఈ పొందుపాటు ఉంటుంది అనేటువంటి మాట మాట్లాడినారు. సో ఆ పొందుపాటును వాడుకొని ఒక చట్టం తీసుకొని వచ్చినారు మన పార్లమెంట్లో. ఆ చట్టాన్ని ఏమంటారంటే, సో ఎలక్షన్ కమిషనర్ల అపాయింట్మెంటు, వాళ్ళ సర్వీస్ కండిషన్స్కు సంబంధించినటువంటి ఒక చట్టం తీసుకొచ్చి, ఆ చట్టంలో ఏం చేస్తున్నారంటే, భారత ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కూడా కేంద్ర క్యాబినెట్లోని ఒక మంత్రిని చేర్పించినారు. అంటే ఇప్పుడు ముగ్గురు సభ్యుల సంఘం లోపల భారత ప్రధాన న్యాయమూర్తి ప్లేస్ లోపల కేంద్ర మంత్రి ఒక ఆయన ఉంటాడు, తర్వాత ప్రధానమంత్రి ఉంటాడు, ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు. ఈ ముగ్గురితో కలిసినటువంటి కమిటీ ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్లను అపాయింట్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి మీరు దయచేసి, ఇక్కడ ఇద్దరు అంటే కేంద్రం తరఫున ఆల్రెడీ వ్యవహారాలు జరిగిపోతూనే ఉంటాయి. అంటే కేంద్రానికి సంబంధించిన వ్యక్తే అవుతాడు. ఎందుకంటే ప్రధానమంత్రి యొక్క మాట కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి కాదనలేడు. సో ఈ ప్రతిపక్ష నాయకుడు కేవలం ఆ కమిటీలో ఉత్సవ విగ్రహం మాత్రమే. ఆయన చేసేదంటూ ఏం లేదు. నిన్న అసలు యాక్చువల్లీ ఆ మీటింగ్ జరగాల్సినవి కొంత రభసలు జరిగింది. అసలు కాంగ్రెస్ మొదట ఏమందంటే, మీరు ఇప్పుడు పార్లమెంట్లో దీనికి సంబంధించినటువంటి ఈ చట్టం యొక్క రాజ్యాంగబద్ధతను, ఏది ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ యాక్ట్ 2023ని ఛాలెంజ్ చేసినారు. దీని తీర్పు రాబోయేది ఉందన్నమాట. త్వరలో దీని మీద తీర్పు వస్తుంది. అంతవరకు ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ను పోస్ట్పోన్ చేద్దామని అన్నారు. మొత్తానికి అది జరగలేదు. తర్వాత సీనియర్ మోస్ట్ సభ్యుడిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేయడానికి ప్రతిబంధకం ఉంది అనేటువంటి మాట మాట్లాడినారు. మొత్తానికి ముగ్గురు సభ్యుల ఆ బృందము నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేయడం జరిగింది. ఇది జరుగుతున్నటువంటి వ్యవస్థ. ఇప్పుడు మరి మళ్ళీ ఎందుకు ఈ టాపిక్ అంటే ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఈ అంశం మీద ఎందుకు అంత ప్రాధాన్యత గల ఒక అంశంగా మీరు మీ ఛానల్లో మాట్లాడినారు అనేటువంటి ప్రశ్న మీలో ఎవరైనా ఒకళ్ళు నన్ను వేయొచ్చు. దానికి సమాధానం ఏంటంటే, ఎన్నికల ప్రక్రియ, భారతదేశం యొక్క పరిపాలన ప్రజాస్వామ్య భరితంగా జరగాల అనేటువంటి ఒక దృఢమైన విశ్వాసము, నమ్మకము, అదే ఆలోచనతో జీవన విధానాన్ని సాగించిన వ్యక్తి నేను. ఎక్కడా ప్రజాస్వామ్యం అనేది ఒక పట్టుకొమ్మ. ప్రజాస్వామ్య విధానాలలో కనుక ఒకవేళ అంటే పరిపాలన సాగే పక్షంలో క్యూలో అంటే లైన్లో చిట్ట చివరిగా ఉన్నటువంటి వ్యక్తికి కూడా న్యాయం జరుగుతుంది. ఏకపక్ష నిర్ణయాల వల్లనే సర్వనాశనమైందనమాట. దేశం అంతా నాశనమైంది. మొదటి నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వ్యవస్థలు సర్వనాశనం అవడానికి కారణము ప్రజాస్వామ్య భరితంగా ఉండాల్సినటువంటి రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్య భరితంగా ఉన్నటువంటి సంఘాలు ఇతరత్రము ప్రజాస్వామ్యాన్ని కోల్పోయి ఒక వ్యక్తి యొక్క ప్రాధాన్యతతోనే వ్యవహారాలు నడిపినారు. ఏ భారతీయ జనతా పార్టీ అయితే వ్యక్తి స్వామ్యంతో పార్టీలు నడుస్తున్నవి, వాడు మొదటి నుంచి మొదలెట్టినారు. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనసంఘ్ వాళ్ళు. కాంగ్రెస్ లోపల నెహ్రూ కుటుంబమే మొత్తం సర్వస్వం చేస్తుంది. నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, ఇట్లా రకరకాలుగా నడుస్తుంది. ప్రజాస్వామ్య భరితంగా లేదు ఈ వ్యవస్థ, ప్రజాస్వామ్య భరితంగా ఉండాలన్నారు అని
అప్పుడు జనతా పార్టీ చీలిపోయి తర్వాత భారతీయ జనతా పార్టీ ఏర్పడి దానికొక కమలం అనేటువంటి ఒక గుర్తు రావడము. ఆ తర్వాత ఢిల్లీలో ఒకసారి అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వారిని నేనొక ప్రశ్న అడిగినాను. మీరెందుకు కమలం గుర్తుని ఎన్నుకున్నారు అనంటే, ఇవాల్టి రాజకీయాలు ప్రస్తుత సమకాలీన రాజకీయాలు ఒక కీచడ్ జైసా హై. ఉస్మే హమారా కమల్ ఖిలేగా. వి ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అనేటువంటి మాట మాట్లాడినాడు. మేము అన్ని రాజకీయ పక్షాల కంటే చాలా భిన్నంగా ఉండేటువంటి ఒక పొలిటికల్ కల్చర్ తీసుకురావడానికే భారతీయ జనతా పార్టీ ఏర్పడిందన్నారు. కాకపోతే కాంగ్రెస్ కంటే దుర్మార్గమైనటువంటి ఏకపక్ష స్వామ్యం ఈనాడు భారతీయ జనతా పార్టీ తీసుకువచ్చింది. భారతీయ జనతా పార్టీ అంతా ఇప్పుడు వందే మాగధ స్తోత్రంలో ఉన్నది. మోడీ, 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 మోడీ. అమెరికాలో పోయినా గాని డొనాల్డ్ ట్రంప్ దగ్గర మాట్లాడేటప్పుడు తెలుగు అంటే భారతీయులందరి యొక్క సమావేశంలో మాట్లాడేటప్పుడు అక్కడ కూడా మోడీ వస్తే మోడీ, మోడీ అని. అంటే భారతీయ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి విధానంగా ఈనాడు తయారైంది. మోడీ ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ మోడీ. అంతేకాదు మోడీ నేనొక దైవాంశ సంభూతుడినని, నేనొక కారణ జన్ముడిని అని చెప్పుకునే స్థాయికి కూడా ఎదిగినారు. సో, ఈ రకంగా ప్రజాస్వామ్య భరితంగా దేశం ఉండాలా అనంటే ఈ పెద్ద పెద్ద పార్టీలే ఒక గొడ్డలి పెట్టు. వీళ్ళకి వందల కోట్ల ఆస్తులు వచ్చినాయి. పెద్ద పెద్ద కర్మాగారాలు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీసు, తర్వాత పెద్ద పెద్ద కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్సు వీళ్ళకి వందల కోట్ల ఆర్థిక సాయం చేస్తుంది. దేశ రాజకీయాలను, దేశం యొక్క ఆర్థిక సమస్యల్ని అంటే ఆర్థికమైనటువంటి నీతిని వాళ్ళే డిటర్మైన్ చేసేసి ఈనాడు పేద ప్రజలను కేవలము 5 కిలోల బియ్యం ఇస్తే తీసుకునే బిచ్చగాళ్ళుగా మార్చినారు. మోడీ పదే పదే చెప్తుంటాడు. 15,00,00,000 మందికి మేము 5 కిలోల రేషన్ ఇస్తున్నాం. ముఫ్త్ మే దే రహే, ముఫ్త్ మే దే రహే. ఎవ్వడడిగినాడు. అందుకే నిన్నగాక మొన్న సుప్రీంకోర్ట్ అన్నది. మీరు ముఫ్త్‌లో ఇచ్చేదేంది? మీరు వేసే బిచ్చమేంది? మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తించలేకుండా చవటలై కేవలం ఎన్నికలను గెలుచుకోవడానికి చేస్తున్న రాజకీయ కుతంత్రం ఇది. ఇది సరిగా సరిపడదు. దేశంలో సంపద పెంచండి. శ్రామికులను పెంచండి. కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని డెవలప్ చేయండి. కేవలం రేవడీల ద్వారా, కేవలం ఉచితాల ద్వారా దేశ ప్రజలను సోమరిపోతులుగా మార్చొద్దు అనేటువంటి మాట మాట్లాడినారు. సరే దాని మీద రకరకాల చర్చలు గూడా జరుగుతా ఉన్నాయి. అంటే ఇవ్వొచ్చా? ఇవ్వొద్దా? సంక్షేమ కార్యక్రమాలు ఏ దశలో ఇవ్వాలా? ఎట్లాంటి వాళ్ళకివ్వాలా? అనేటువంటి మాటలు కూడా జరుగుతున్నాయి.